ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ త్వరలోనే అరెస్ట్ చేస్తుందని బీజేపీ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్పై దర్యాప్తు వేగంగా జరుగుతోందని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్లో కాకుండా దేశమంతా లిక్కర్ స్కామ్ చేయాలనుకున్నారని వివేక్ ఆరోపించారు. తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకున్నారని వివేక్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో దోచుకున్న అవినీతి సొమ్ముతో దేశమంతా తిరుగుతున్నారని, బీఆర్ఎస్ పేరిట కార్యకలాపాలు ప్రారంభించారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్పై వ్యతిరేకత రావడంతోనే ప్రజలను డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టారని వివేక్ ఆరోపించారు. ఈరోజు మా మన్మడు వారెన్ వెంకటస్వామి గారి పుట్టింట్రికలు తీయడం జరిగింది. తిరుమలలో స్వామి గారి దర్శనం చేసుకొని స్వామి గారికి ఇదే పూజించాం. ఈసారి బడ్జెట్లో మోడీ గారు ఉద్యోగాలు కల్పించాలి, ఆయుష్మాన్ భారత్ అందరికి కూడా చెందాలి, మోడీ ఇల్లులు కట్టడానికి బడ్జెట్లో మంచి ప్రొవిజన్స్ పెట్టారు. 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, హైవేసు, రైల్వేసు, ఇతర సంస్థలలో కూడా ఎక్కువ నిధులు ఇచ్చి ఉద్యోగాలు కల్పించేలాగా ఈ బడ్జెట్ పెట్టారు. ఇది మంచిగా ఇంప్లిమెంట్